నమస్కారం సుధీర్ గారు. నమస్కారం. సార్, చాలామంది స్టూడెంట్స్ ఏదైతే వీక్ సబ్జెక్ట్లో ఉంటారో ఆ వీక్ సబ్జెక్ట్ మీద తక్కువ ఫోకస్ చేసి వాళ్ళకి ఏదైతే వచ్చో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అలా ప్రిపేర్ అయ్యి కనుక ఎగ్జామ్ హాల్కి వెళ్తే తీరా మనకు మంచిగా వచ్చు అని వెళ్ళిన తర్వాత కూడా అందులో కూడా టఫ్ అయిపోతే అలాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి సార్? ఏ మనిషికి కూడా ఇంక్లూడింగ్ బీయింగ్ ఏ టీచర్ నాకు కూడా 100% సబ్జెక్ట్ వచ్చు అని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు. ఇది నా 21st ఇయర్ టీచింగ్లో. నేను 2005లో టీచింగ్ స్టార్ట్ చేశాను. 21 సంవత్సరాలుగా నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. స్టిల్ నాకు తెలియనటువంటి సబ్జెక్ట్ ఇంకా ఉంది అని నేను ఫీల్ అవుతాను. కాబట్టి నేను ప్రిపేర్ అవుతూనే ఉంటాను. ఏ ఒక్క మనిషికి కూడా 100% సబ్జెక్ట్ రాదు. కాబట్టి ఈ సబ్జెక్ట్లో నాకు వచ్చు, నేను ఇంకా ప్రిపేర్ అవ్వటానికి ఏం లేదు అని మాత్రం ఎవ్వరూ దయచేసి అనుకోవద్దు. రాని సబ్జెక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆ రాని సబ్జెక్టు పర్వాలేదులే, కొంచెం తగ్గినా పర్వాలేదు, మిగిలిన మనం చూసుకుందాము అని అనుకుంటాం. కొన్నిసార్లు వర్క్ అవుతుందండి. ఎప్పుడు వర్క్ అవుతుంది అని అంటే, సెక్షనల్ కట్ ఆఫ్ లేదు అని అనుకుంటే కనుక ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుంది. ఉద్యోగాలు కూడా తెచ్చుకోవచ్చు. కొన్ని ఎగ్జామ్స్లో మేము కూడా రికమెండ్ చేస్తాం ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి అని. బట్ అన్ని నోటిఫికేషన్స్కి కాదు, కొన్నిటికి మాత్రమే. సెక్షనల్ కట్ ఆఫ్ ఎక్కడైతే లేదో అక్కడ వర్క్ అవుతుంది. కొన్ని వాటికి సెక్షనల్ టైం లిమిట్ కూడా ఉంటుంది. సెక్షనల్ టైం ఉన్నా సరే ఈ స్ట్రాటజీ వర్క్ అవ్వదు. ఓకే. సో 2 గంటల టైం ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రతి సబ్జెక్ట్కి హాఫ్ అన్ అవర్ ఇచ్చారు. మీకు ఎంత బాగా సబ్జెక్ట్ వచ్చినా అదే హాఫ్ అన్ అవర్, మీకు సబ్జెక్ట్ రాకపోయినా అదే హాఫ్ అన్ అవర్. చచ్చినట్టు మీరు 30 నిమిషాల టైము ఆ సెక్షన్లో ఉన్న క్వశ్చన్లు చూస్తూనే ఉండాల్సిందే. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో వీక్గా ఉన్నాను కాబట్టి ఇంగ్లీష్లో కొంచెం టైం సేవ్ చేసుకొని అదే టైంని మిగిలిన సెక్షన్స్లో ఇన్వెస్ట్ చేసి అక్కడ ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు అనే అవకాశం ఉంటే స్ట్రాటజీ వర్క్ అవుతుంది. లేకపోతే ఇంకా వర్క్ అవ్వదు. నెక్స్ట్, నేను క్వాంట్లో బాగా స్ట్రాంగ్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఉన్నానో లేదో నాకు తెలియదు, నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నాను? నేను ఇక్కడ మాక్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, అందులో నాకు మంచి మార్కులు వస్తున్నాయి. ఏమో మాక్ ఎగ్జామ్స్లో ఉన్నాయన్ని సింపుల్ క్వశ్చన్స్. మీ ఎగ్జామ్లో ప్యాటర్న్ మారే ఛాన్స్ ఉంది. లెందీ క్వశ్చన్ వచ్చింది. మీరు ఏ సబ్జెక్ట్ అయితే స్ట్రాంగ్ అని అనుకున్నారో, ఒకవేళ ఎగ్జామినర్ అదే సబ్జెక్ట్ని గనక స్ట్రెస్ చేస్తే ప్రాబ్లం ఏంటి? 2 సబ్జెక్టులు పోయింది. ఇంప్రూవ్ చేసుకోకుండా వదిలేసిన సబ్జెక్ట్, అనాథగా వదిలేసింది. మనకు వచ్చు అని మనం ఫీల్ అయ్యింది, ఎగ్జామినర్ క్వశ్చన్స్ని ట్విస్ట్ చేసేటప్పటికి అది కూడా వీక్ అయిపోయాం. సో లాస్ ఎక్కువ ఉంటుంది తప్ప లాభం చాలా తక్కువ ఉంటుంది. అది స్పెసిఫిక్ నోటిఫికేషన్స్కే ఉంటుంది లాభం అనేది. కాబట్టి మెజారిటీ ఆఫ్ నోటిఫికేషన్స్కి మనం అప్లై చేస్తున్నప్పుడు అన్ని సబ్జెక్ట్ని స్ట్రాంగ్ చేసుకోవటం, స్ట్రెంగ్తెన్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ గుడ్. మీకు ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారో అనేది తెలుసుకున్నారు, రిపేర్ ఇట్. చేతికి గాయమైందండి, పుండు పడింది, స్లోగా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఏం చేస్తాము? నీట్గా క్లీన్ చేసుకొని, పౌడర్ రాసుకొని, యాంటీబయాటిక్ వాడో, పసుపు లాంటిదో వాడో, లేకపోతే క్రీమ్ రాసి క్యూర్ చేసుకుంటాం. మరి సబ్జెక్ట్ కూడా అంతే కదా. నువ్వు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నావో నీకు తెలియకపోతే నిజంగా అది ప్రాబ్లం. నీకు తెలిసిపోయింది ఆల్రెడీ. తెలిసినప్పుడు దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఎక్స్పర్ట్ని అడిగో, దాని మీద కొంత టైం ఇన్వెస్ట్ చేసో, లేదా రెగ్యులర్ ప్రాక్టీస్ చేసో, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకొనో, డూ సంథింగ్, టేక్ గైడెన్స్, ఇంప్రూవ్ దట్. అలా ఇంప్రూవ్ చేసుకున్నాము అని అనుకోండి, ఎగ్జామినేషన్లో మనకు అది స్ట్రెంగ్తెన్ అవుతుంది కదా. ఎందుకంటేనండి కొన్ని నోటిఫికేషన్స్లో మీకు వచ్చే మార్కులని బట్టి పెద్ద పోస్టులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ SSC CGL ఎగ్జామ్ ఉంది. CGLలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఇన్స్పెక్టర్ పోస్టులు వస్తాయి. ఆ తర్వాత గ్రూప్ C జాబులు కూడా ఉన్నాయి. బట్ అదే నోటిఫికేషన్లో మనకి ఒక 10 మార్కులు ఎక్కువ వచ్చినట్లయితే క్లరికల్ జాబ్ కాకుండా ఆఫీసర్ జాబ్లో పడిపోతాం కదా. కాబట్టి మనకి ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నామో తెలుసుకోవటమే ఫస్ట్ ప్రాబ్లం. తెలుసుకున్న తర్వాత దాన్ని అలా అనాథగా వదిలేయకుండా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా మంచి జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంప్రూవ్ చేసుకోవటం అనేది కరెక్ట్. గ్రేట్ సార్. అండ్ ఎస్పెషల్లీ ఇది తెలియని స్టూడెంట్స్
ఇప్పుడు ఎలా అయితే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఇక్కడ ఉంటుంది సార్, నేను అది చదవలేదు, చదివింది కూడా నేను రాయలేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు అది చెప్పలేని సిచ్యువేషన్ సార్. ఎలా హ్యాండిల్ చేయాలి అంటారు? దాని నుంచి ఎలా బయటపడాలి? అందుకేనండి మన సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవటం ఒక్కటే ఓన్లీ సొల్యూషన్. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి బోల్డ్ అన్ని ప్రెషర్స్ ఉంటాయి మనకి. ఇదే లాస్ట్ ఆపర్చునిటీ అని ఉండొచ్చు, లేదా నెక్స్ట్ అప్లై చేయడానికి మీకు ఏజ్ సరిపోకపోవచ్చు. అవును. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఇలాంటి టైట్ సిచ్యువేషన్లో మనం ఉన్నాము అని అనుకున్నప్పుడు మనకు ముందే తెలుసు కదా పలానా సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాము అనేది. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకుంటే ఫ్యూచర్లో అరే నేను ఇది చేసుంటే బాగుండేదే, ఐ లాస్ట్ ద ఆపర్చునిటీ అనే ఫీలింగ్ రాకుండా ఉంటుంది. ఎస్ సార్. అండ్ మీరు చెప్తుంటే నాకు అర్థమైంది, ఒక ఎగ్జామ్కి మనము వెళ్ళేటప్పుడు సెలెక్షన్ ప్రాసెస్, కట్ ఆఫ్ అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ప్రిపేర్ అయితే అది క్రాక్ చేయడం ఈజీ అవుతుంది, మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి కూడా ఈజీ అవుతుంది అని అర్థమైంది సార్. అందుకే ప్రతి నోటిఫికేషన్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఎస్, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆ స్ట్రాటజీలోనే ఇవన్నీ వస్తాయి. సెక్షనల్ కట్ ఆఫ్ ఉందా లేదా, సెక్షనల్ టైం ఉందా లేదా, నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది, 1/3 ఉందా 1/4 ఉందా, రైట్, స్టేట్ వైడ్ కట్ ఆఫా లేకపోతే ఆల్ ఇండియా లెవెల్ కట్ ఆఫా, రేషియో ఎంత, 1:20నా 1:10నా 1:5, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒక్కొక్క స్ట్రాటజీతో వెళ్ళాలి. వెళ్తే మన ఎయిమ్ మనం రీచ్ అవుతాం, ఇన్ టైంలో కూడా క్రాక్ చేయగలుగుతాం. గ్రేట్ సార్, గ్రేట్ స్ట్రాటజీ మీరు ఎప్పుడూ ఫాలో అవుతారు ప్రతి ఎగ్జామ్కి. సో అందుకే శ్రీధర్ సిసిలో అన్ని రిజల్ట్స్ మనం చూస్తాం. అండ్ ఇంకా ఎవరికైనా కూడా ఆ రిజల్ట్ నేను కూడా క్రాక్ చేయాలి, నేను శ్రీధర్ సిసిలో జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందంటారు? మా ఏపీ తెలంగాణలో ఉన్న ఆఫ్లైన్ సెంటర్స్కి డైరెక్ట్గా రావచ్చండి, లేదా స్క్రీన్ పైన కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.